వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. పిల్లలతో కలిసి ఆటలో మునిగిపోయాడు. ఇంతలోనే ఒక వ్యక్తి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ బాలుణ్ణి ఫుట్బాల్ తన్నినట్టు తన్నాడు. బాబు బలంగా గాల్లో ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ అమానుష ఘటన బెంగళూరులోని త్యాగరాజనగర్లో జరిగింది. సదరు వ్యక్తి ప్రవర్తనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలు ఆ బాలుణ్ణి ఎందుకు తన్నాడు, ఎందుకు ఇలా చేశాడు అన్నది అక్కడున్న వాళ్ళెవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది అతడొక సైకో అని. గతంలో కూడా ఇలా పిల్లలు కనబడితే చాలు అకారణంగా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని తేలింది. ఇదే తరహాలో గతంలో కూడా పిల్లలని కొట్టాడు ఆ సైకో. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే త్యాగరాజనగర్లో 2 పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఓ బాలిక తలపై బలంగా కొట్టి వెళ్ళిపోయాడు. అతడి చేష్టలు ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు ఏం చేశాం, మమ్మల్ని ఎందుకు ఇలా కొట్టాడు తెలియక పిల్లలు కూడా కంగారు పడిపోయారు. అతడి నిర్వాకం అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పుడు మరో వీడియో చూద్దాం. మరికొంతమంది పిల్లలు రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ ఆ వీడియోలో కనిపిస్తారు. తమ స్నేహితులతో కలిసి అటు ఇటు చక్కర్లు కొడుతున్నారు. ఆ పిల్లల్ని గమనించిన అదే వ్యక్తి తన చేతికి పని చెప్పాడు. సైకిల్పై వెళ్తున్న బాలుణ్ణి జుట్టుపట్టి పీకాడు. పక్కవాళ్లు గట్టిగా అరవడంతో వారించడంతో ఆ తర్వాత చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడు. లేదంటే ఆ పిల్లాన్ని మరింత హింసించేవాడేమో. పిల్లలు కనిపిస్తే చాలు ఓర్వలేని నైజం అతడిది. మరో రోజు కూడా చిన్నారుల పట్ల ఇలానే ప్రవర్తించాడు. రోడ్డుపై వెళ్తున్న బాలికని బైక్తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. ఆ చిన్నారి భయపడిపోయింది. అదృష్టం బావుండి ఆ పాపకు ఏం కాలేదు. ఇలా గత కొన్ని రోజులుగా పిల్లలే టార్గెట్గా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఆ వ్యక్తి. చిన్నారులు కనిపిస్తే చంపేందుకు కూడా వెనకాడడం లేదు. చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన అతని వీడియోలు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని 35 ఏళ్ల రంజన్గా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. మొదట జ్యుడిషియల్ కస్టడీ విధించిన ఆ తర్వాత బెయిల్పై విడుదలైనట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. రంజన్ తల్లి కూడా అదే చెప్తోంది. అతని దారుణాలతో వణికిపోయిన కాలనీ వాసులు తమ పిల్లల్ని బయటకు పంపాలంటేనే వెనకడుగు వేస్తున్నారు.